బతుకమ్మ ఉత్సవాలు విదేశాల్లో ఉన్న తెలుగువారిని దగ్గర చేస్తున్నాయి. బతుకమ్మ సంబరాలను సంతోషంగా జరుపుకుంటున్నారు తెలంగాణ ఎన్ఆర్ఐలు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్లో జరిగిన వేడుకల్లో 10,000 మందికి పైగా తెలుగు ప్రజలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా జరిపింది ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఈటీసీఏ. షార్జాలోని స్కైలైన్ యూనివర్సిటీ కాలేజ్లో నిర్వహించిన ఈ వేడుకలకు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి రేఖాశ్యామ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాయకులు మాట్ల తిరుపతి, ఆకురూరి దేవన్న, సోషల్ వర్కర్స్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తోట రామ్కుమార్, ప్రొఫెసర్ భూమిరెడ్డిలు, ఈటీసీఏ సంఘం సభ్యులు ఈ వేడుకలకు అటెండ్ అయ్యారు. ఒక్క దుబాయ్లోని వారే కాకుండా దుబాయ్ పక్కనున్న ఒమన్, బహ్రెయిన్, ఖతర్ దేశాల నుంచి తెలుగు ప్రజలు బతుకమ్మ సంబురాలకొచ్చారు. 10,000 మందికి పైగా సంబరాల్లో పార్టిసిపేట్ చేశారు. రంగురంగు పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు మహిళలు. పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నాయక్. గల్ఫ్ బాధితుల కోసం ఈటీసీఏ చేస్తున్న సేవలను అభినందించారు. కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ కి, బతుకమ్మ ప్రోగ్రామ్ కి దుబాయ్ కి రావడం జరిగింది. మరి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే జాగృతి కవితక్క కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజు మన దేశం కాకుండా విదేశాల్లో కూడా మరి జాగృతి తరపున మరి బతుకమ్మ ఆడడానికి మహిళలంతా బయటికి వచ్చి ఇక్కడ ఒక పండగ వాతావరణం మరి ఉంది. చాలా సంతోషం అనిపించింది. దుబాయ్లో ఉన్న రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ సంఘం లక్ష్యమన్నారు ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షులు పిచెర రవికిరణ్ కుమార్. దుబాయ్లో ఈటీసీఏతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. బతుకమ్మ వేడుకలకొచ్చిన తెలుగు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈటీసీఏ స్థాపించిన 2011 నుంచి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మేము బతుకమ్మ దసరా సంబరాలు నిర్వహిస్తున్నాం. ఈ సంబరాల్లో ఆనవాయితీగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా అందమైన బతుకమ్మల పోటీ మరియు వాయిస్ ఆఫ్ బెస్ట్ బతుకమ్మ సింగర్ మరియు చిన్నపిల్లల కోసము సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. అది పెద్ద ఎత్తున తెలంగాణ పండుగ అనేది మర్చిపోకుండా మేము ఇక్కడ చేసుకున్నాం. తెలంగాణ బతుకమ్మలు ప్రతి ఒక్కరు చెల్లెళ్ళు అక్కలు అందరూ వచ్చేసి బతుకమ్మ ఆడుకొని చాలా చాలా సంతోషపడ్డారు. వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలైన వారికి ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అవార్డులను ప్రదానం చేసింది.